ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీస్ అవ్వాలి. 90s లో బాంబే పోలీస్ తుపాకుల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లపై రాసి ఉన్న డైలాగులు ఇవి. ఆకు రౌడీ నుంచి అండర్ వరల్డ్ డాన్ దాకా ఎవరిని బదలకుండా లేపేసిన హిస్టరీ ఆ తూటాలకుంది. లోఖండ్వాలాలో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆ నెత్తుడి చరిత్రలో మరచిపోలేని పేజీ అయ్యింది. పోలీసులు ఏదో నిజాన్ని దాచారన్న అనుమానాలకు కారణమైంది. ఇంతకీ లోఖండ్వాలాలో ఏం జరిగింది, చనిపోయింది ఎవరు? ఇదే ఇవాళ సీక్రెట్. 1991 నవంబర్ 16 లోఖండ్వాలా, అంధేరి, బొంబాయి స్వాతి బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 2వ నెంబర్ అపార్ట్మెంట్ లో ఏదో జరుగుతోంది. అందులో ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. ఆ ఏరియాకు వాళ్లు కొత్త కావచ్చు, కానీ బాంబే పోలీసులతో వారికున్న చుట్టరికం మాత్రం చాలా పాతది. దీంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు ఇన్ఫర్మేషన్ వెళ్లింది. దీంతో ఇన్స్పెక్టర్ కవి నేతృత్వంలో 10 మంది ఏటీఎస్ పోలీసులు స్వాతి బిల్డింగ్ దగ్గరకు వచ్చారు. మధ్యాహ్నం 12:30కు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఫైరింగ్ లో 2 పోలీసులు గాయపడ్డారు. దీంతో అడిషనల్ ఫోర్స్ ను రప్పించారు. ఏటీఎస్ చీఫ్ అహ్మద్ ఖాన్ రంగంలోకి దిగాడు. లొంగిపోవాలని కోరారు. లోపలున్న వాళ్లు బుల్లెట్లతోనే స్పందించారు. దీంతో పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. దాదాపు 4 గంటల పాటు ఎన్కౌంటర్ సాగింది. సాయంత్రం 4ంటికి లోఖండ్వాలా ఎన్కౌంటర్ ముగిసింది. స్వాతి బిల్డింగ్ అణువణువు వెతికిన పోలీసులకు 5 మృతదేహాలు దొరికాయి. వారు మరెవరో కాదు, కరుడుగట్టిన క్రిమినల్ మాయా డోలా, దిలీప్ బువా అండ్ గ్యాంగ్. వాళ్లంతా బాంబే మాఫియాలో దావూద్ ఇబ్రహీం ఏజెన్సీ. ఎన్కౌంటర్ తో టీ కంపెనీకి పెద్ద దెబ్బ తాకింది. బాంబే పోలీసులు మరోసారి మాఫియాపై ఉక్కుపాదం మోపారు. అయితే లోఖండ్వాలా షూటౌట్ పై ఎన్నో అనుమానాలొచ్చాయి. లొంగిపోయే అవకాశం ఇవ్వకుండా చంపడానికే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్న విమర్శలు వినిపించాయి. లోఖండ్వాలా షూటౌట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఆనాడు బాంబే ఎలా ఉందో కనుక్కోవాలి. అక్కడ మాఫియా ఎలా ఎదిగిందో అర్థం చేసుకోవాలి. క్రిమినల్స్ ను కంట్రోల్ చేయడానికి బాంబే పోలీసులు ఏం చేశారో తెలుసుకోవడానికి రికార్డులు తిరిగేయాలి. వరదరాజన్ ముదలియార్ తో మొదలైన బాంబే క్రైమ్ వరల్డ్ కరీం లాలా, హాజీ మస్తాన్ రాకతో మాఫియాగా మారింది. బాంబేతో పాటే మాఫియా కూడా ఎదిగింది. 1960లో ఈ ముగ్గురే బాంబే అండర్ వరల్డ్ ని శాసించారు. అయితే 1974లో దావూద్ ఇబ్రహీం ఈ నేర సామ్రాజ్య రూపురేఖల్ని మార్చేశాడు. మాఫియాకు గన్ కల్చర్ ని నేర్పాడు. అలాంటి దావూద్ గ్యాంగ్ మెంబర్సే మాయా, దిలీప్ బువా. మాయా అసలు పేరు మహేంద్ర డోలా. 1966 అక్టోబర్ 16న బాంబేలో పుట్టిన మాయా చిన్నతనం నుంచే దారి తప్పాడు. 15 ఏళ్లకే పిక్ పాకెటర్ గా క్రిమినల్ లైఫ్ ను మొదలు పెట్టారు. ఆ తర్వాత రాహుల్ పాట్వాల్ గ్యాంగ్ మెంబర్ అయ్యాడు. హత్యలు, లూటీలతో బాంబే నేర ప్రపంచంలో ఫేమస్ అయ్యాడు. 1987 జూన్లో దశరథ్ రాణే గ్యాంగ్ మెంబర్ ను దారుణంగా చంపేసి దావూద్ కళ్లలో పడ్డాడు. ఛోటా రాజన్ సహాయంతో డి కంపెనీలో చేరాడు. దుబాయ్లో ఉండే దావూద్ కు బాంబేలో పనులు చేసి పెట్టేవాడు. బువా మాఫియాలో అతి కిరాతక షూటర్ ఎవరైనా ఉండేవారంటే అతను దిలీప్ బువానే. లోకల్ కాంగ్రెస్ లీడర్ అశోక్ జోషి గ్యాంగ్ లో దిలీప్ బువా షూటర్ గా ఉండేవాడు. అయితే అశోక్ జోషిని ఛోటా రాజన్ చంపేసిన తరువాత మాయతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి మాయా, దిలీప్లు బాంబే మాఫియాలో కీలకంగా ఎదిగారు. దావూద్ చెప్పిన పనులతో పాటు అతడికి తెలియకుండా ఎన్నో పనులు చేసి బాంబేలో టెర్రర్ క్రియేట్ చేశారు. మాయా, బుబాపై కన్నేసిన బాంబే పోలీసులు కరెక్ట్ టైం కోసం ఎదురు చూశారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన పరిణామాలు బాంబేకు సిక్కు తీవ్రవాదాన్ని పరిచయం చేశాయి. పంజాబ్ నుంచి వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు బాంబేలో బీభత్సం సృష్టించారు. దీంతో టెర్రరిస్టుల్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ పోలీస్ ఫోర్స్ ఉండాలని నాటి మహారాష్ట్ర డీఐజీ అహ్మద్ ఖాన్ ఆలోచించాడు. లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లోని స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ స్క్వాడ్ లాంటి దాన్ని బాంబేలో ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అందుకే మెరికల్ లాంటి కొంతమంది పోలీసులతో 1990 డిసెంబర్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏర్పాటు చేశాడు. ఏటీఎస్ ఏర్పాటుతో బాంబేలో క్రైమ్ రేట్ 70% తగ్గింది. ఎందుకంటే నో అరెస్ట్, నో కస్టడీ, ఓన్లీ ఎన్కౌంటరింగ్. ఏటీఎస్ టీమ్ మెంబర్స్ అంతా షూట్ టు కిల్ సూత్రాన్ని ఫాలో అయ్యారు. టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంతో పాటు బాంబేలో పాతుకుపోయిన మాఫియా అంతు చూసే బాధ్యతను కూడా ఏటీఎస్ తీసుకుంది. అప్పుడే ఏటీఎస్ కన్ను మాయా డోలాపై పడింది. ఆధిపత్యపు ఆలోచన ముగింపు దారుణంగానే ఉంటుంది. ఎదురులేనితనం లెక్కలేనంత మంది శత్రువులను పుట్టిస్తుంది. ట్రిగ్గర్ నొక్కేవాడి జీవితం బుల్లెట్తోనే అంతమవుతుంది. అందుకే లోఖండ్వాలాలో షూటౌట్ జరిగింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? మరణం కాదు, జీవితమే ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. ఎదురులేనితనమే శత్రువుల్ని పుట్టిస్తుంది. తెగింపే ఏదో ఒక రోజు తుపాకీ తూటాకు ఎదురు నిలుపుతుంది. ఆ రోజంటూ వస్తే అదే ఆఖరిదవుతుంది. ఆ రోజు రాని వచ్చింది. అందుకే స్వాతి బిల్డింగ్ ను పోలీసులు చుట్టుముట్టారు. ఏటీఎస్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కవి నేతృత్వంలో 10 మంది పోలీసులు బిల్డింగ్ ను చుట్టుముట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ ఖరల్ తో కలిసి అనుమానితులున్న 2వ నెంబర్ అపార్ట్మెంట్ లోకి వెళ్లాలని అనుకున్నాడు అబ్దుల్ కవి. అయితే దాని పరిణామం ఎంత భయానకంగా ఉంటుందో కవి ఊహించలేకపోయాడు. ఇన్స్పెక్టర్ కవి అపార్ట్మెంట్ దగ్గరకు కూడా వెళ్లకముందే లోపలి నుంచి బుల్లెట్ల వర్షం మొదలైంది. ఆ కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఖరల్ తీవ్రంగా గాయపడ్డాడు. కవి ఎడమ చేతికి బుల్లెట్ గాయమైంది. వెంట్రుక బాస్లో చావు తప్పించుకున్న ఏటీఎస్ టీం అక్కడి నుంచి ఎలాగోలా బయటపడింది. ఆ క్షణమే 2 వైపులా కాల్పులు ఆగిపోయాయి. అయితే అది తుఫాను ముందు ప్రశాంతత మాత్రమే. ఇక జరగబోయేది వినాశనమే. పోలీసుల వలలో పెద్ద చేపే పడ్డట్లుంది. అందుకే సగం బాంబే పోలీసులు స్వాతి బిల్డింగ్ దగ్గరే ఉన్నారు. స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ కూడా స్పాట్ వచ్చింది. అప్పుడే బాంబే పోలీస్ బాద్షా ఏటీఎస్ చీఫ్ అహ్మద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. బిల్డింగ్ నుంచి చీమ కూడా బయటకు వెళ్లకుండా పోలీసులను మోహరించాడు. మొత్తం అందరినీ నాకాబందీ చేశాడు. ఎలాగైనా లోపలున్న వాళ్ల అంతు చూడాలని అనుకున్నాడు. నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ బిల్డింగ్ లోపల నుంచి తూటాల వర్షం మళ్లీ మొదలైంది. దీంతో పోలీసులు కౌంటర్ అటాక్ ఇచ్చారు. కాల్పుల్లో 3 వ్యక్తులు చనిపోయారు. వారిలో ఒకడు షార్ప్ షూటర్ అనిల్ పవార్, మరొకడు ఎరవాడ జైల్ వార్డెన్, 3వ వ్యక్తి బంద్రాకు చెందిన అనిల్ ఖూబ్ చందాని. అదే టైంలో లోపల ఉన్నదెవరో పోలీసులకు క్లియర్ గా అర్థమైంది. 3rd ఫ్లోర్ నుంచి మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ దిలీప్ గువా AK-47 తో పోలీసులపై ఫైర్ ఓపెన్ చేశాడు. వాడితో పాటు మాయా డోలా, పూజారి, నత్ కర్నీలు కూడా AK-47 హ్యాండ్ గన్స్ తో పోలీసులపై విరుచుకుపడ్డారు. క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ గోప్సే స్వాతి బిల్డింగ్ దగ్గరకొచ్చాడు. ఎన్కౌంటర్ ను ఆపాలని అహ్మద్ ఖాన్ కు సూచించాడు. లోపల ఉన్న వాళ్లకు లొంగిపోయే అవకాశం ఇవ్వాలని అన్నాడు. కానీ ఖాన్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. అందుకే కాల్పులు కొనసాగాయి. స్వాతి బిల్డింగ్ లోని ప్రతి గోడకు బుల్లెట్ గాయమే. దాదాపు 1000 రౌండ్ల కాల్పులు జరిగాయి. గ్యాంగ్ లీడర్ మాయతో పాటు 5 క్రిమినల్స్ చనిపోయారు. బాంబే పోలీసులు చేసిన ఫస్ట్ ఓపెన్ ఎన్కౌంటర్ గా లోఖండ్వాలా షూటౌట్ చరిత్రకెక్కింది. ఇంతేకాదు, ఓ ఎన్కౌంటర్ ను వీడియో తీయడం కూడా అదే మొదటిసారి. ఈ ఆపరేషన్ తర్వాత ఏటీఎస్ పేరు దేశం మొత్తం మార్మోగింది.
ఏటీఎస్ చీఫ్ అహ్మద్ ఖాన్ సూపర్ హీరో అయ్యాడు. మాయా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎవరిచ్చారు? లొంగిపోతామన్నా పోలీసులు పట్టించుకోలేదా? అహ్మద్ ఖాన్ పై ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఖాన్ ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏటీఎస్ ను రద్దు చేసిన తర్వాత బాంబేలో ఏం జరిగింది? లోఖండ్వాలా షూటౌట్ తర్వాత జరిగిన కీలక పరిణామాలు. మాయా డోలా బాంబే అండర్ వరల్డ్ లో మకుటం లేని మహారాజు. దుబాయ్లో ఉన్న దావూద్ కు నమ్మిన బంటు. పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడంలో మాయా ఎక్స్పర్ట్. కానీ 1991 నవంబర్ 16న మాత్రం మాయా అండ్ గ్యాంగ్ పోలీసులకు ఈజీగా దొరికింది. మాయను వదిలిపెడితే ఏం జరుగుతుందో పోలీసులకు తెలుసు. అందుకే అతన్ని చంపేశారు. అయితే స్వాతి బిల్డింగ్ లో మాయా ఉన్న విషయం ఏటీఎస్ కు ఎలా తెలిసింది? ఈ ప్రశ్నకు ఛోటా రాజన్ చెప్పిన సమాధానం దావూద్ ఇబ్రహీం. అవును, దావూదే పోలీసులకు మాయా ఉన్న ఇంటి అడ్రస్ చెప్పాడు. ఇదే నిజమైతే తన మనుషుల్ని దావూద్ ఎందుకు చంపుకుంటాడు? ఈ ప్రశ్నకు మాయానే సమాధానం. దుబాయ్లో ఉన్న దావూద్ కోసం లైఫ్ రిస్క్ లో ఎందుకు పెట్టాలి? ఇది అండర్ వరల్డ్ లో ఎదురే లేదనుకున్నప్పుడు మాయకు వచ్చిన సందేహం. అందుకే దావూద్ చెప్పిన పనులు చేస్తూనే అతనికి తెలియకుండా మరికొన్ని పనులు చేశాడు. దావూద్ మనుషులను కూడా బెదిరించటం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపడానికి కూడా వెనకాడలేదు. దీంతో మాయాపై దావూద్ సీరియస్ అయ్యాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా మాయా బెదరలేదు. దావూద్ కు బాగా కావాల్సిన ఓ బిల్డర్కే వార్నింగ్ ఇచ్చాడు. ఆ క్షణమే మాయాను లేపేయాలన్న ఆలోచన దావూద్ కు వచ్చింది. అప్పుడే ఏటీఎస్ చీఫ్ అహ్మద్ ఖాన్ కు మాయా ఉన్న ఇంటి అడ్రస్ తెలిసింది. నవంబర్ 16న అహ్మద్ ఖాన్ ఆఫీస్ ఫోన్ కు దుబాయ్ నుంచి ఓ ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి స్వాతి బిల్డింగ్ 2వ నెంబర్ అపార్ట్మెంట్ లో మాయా ఉన్నాడని చెప్పాడు. ఇంతేకాదు, అతను బతికి ఉండకూడదన్నట్లు కొంతమంది చెప్తారు. ఆ మాట్లాడిన వ్యక్తి దావూద్ ఇబ్రహీం అన్న వాదనలు ఉన్నాయి. తనకే ఎదురు తిరిగిన మాయను పోలీసులతో చంపించాలనేది దావూద్ ప్లాన్. కీలక విషయం ఏంటంటే, షూటౌట్ జరిగిన రోజు మాయ ఉన్న స్వాతి బిల్డింగ్ లోని 2వ నెంబర్ అపార్ట్మెంట్ గోపాల్ రాజ్వానీ అనే గ్యాంగ్స్టర్ది. అతను దావూద్ ఇబ్రహీం మనిషి. అలా మాయా డెన్ ముందు దావూద్ కు, ఆ తర్వాత ఏటీఎస్ కు తెలిసిందన్న ఆరోపణలున్నాయి. ఎన్కౌంటర్ తర్వాత మాయా దగ్గర దొరికిన 70 లక్షల రూపాయలను ఏటీఎస్ పోలీసులు నొక్కేశారన్న విమర్శలొచ్చాయి. దీంతో పాటు షూటౌట్ లో ఏటీఎస్ వ్యవహరించిన తీరు, అంతకుముందు బాంబేలో జరిగిన ఎన్కౌంటర్లు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాటి మహారాష్ట్ర ప్రభుత్వం 1993 జనవరిలో ఏటీఎస్ ను రద్దు చేసింది. అయితే ఆ నిర్ణయం ఎంత తప్పో త్వరలోనే ప్రభుత్వానికి తెలిసొచ్చింది. 1993లో బాంబేలో జరిగిన వరుస బాంబు పేలుళ్లతో నగరం వణికింది. ఆ తరువాత జరిగిన అల్లర్లతో బాంబే జీవనం అస్తవ్యస్తమైంది. బీజేపీ శివసేన అధికారంలోకి వచ్చాక అహ్మద్ ఖాన్ పై కక్ష తీర్చుకున్నాయి. ఎందుకంటే 1993 మత ఘర్షణల్లో ఖాన్ తమకు వ్యతిరేకంగా పనిచేశాడని శివసేన ఆరోపించింది. తమ కార్యకర్తల్ని టార్గెట్ చేశాడని విమర్శించింది. అందుకే 1995లో అధికారంలోకి రావడంతోనే ఖాన్ ను నాగ్పూర్ ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో అహ్మద్ ఖాన్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొంతకాలం సెక్యూరిటీ ఏజెన్సీ నడిపిన ఖాన్ ఆ తరువాత జనతాదళ్ తరపున ఎన్నికల్లో పోటీ చేశాడు. లోఖండ్వాలా షూటౌట్ పై ఎన్ని విమర్శలు వచ్చినా అవన్నీ చట్టం ముందు నిలవలేకపోయాయి. కోర్టులన్నీ కూడా ఖాన్ నిర్ణయాన్ని సమర్థించాయి. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి మన ఇంటి ముందు గన్ను పట్టుకొని నిలబడితే అతను అహ్మద్ ఖాన్ లాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాం. అంతేకాని మాయా లాంటి కరడు కట్టిన క్రిమినల్ కావాలని కోరుకోం. ఇది వాళ్ళ సీక్రెట్. మరో సీక్రెట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.